ఉరిమే ఆకాశానికి చిల్లులు పడితే కారే వర్షపు ధారలా కారుతున్న కన్నీటి ప్రవాహాన్ని తుడుచుకుంటూ పరుగు పరుగున ఇంటికి చేరిన రాధ నాన్న గోపాలరావును చూసి ఒక్కసారిగా వీధిలో ఉన్న బావి దగ్గర చేతిలో నీరు తీసుకుని అమాంతం తన ముఖం పైన వేసుకుంది. తన కన్నీటి దారిని నాన్నకు తెలియనీయకుండా కప్పేయడానికి. "అదేంటమ్మా, ఈ టైంలో అన్ని నీళ్లు ముఖం మీద వేసుకున్నావు?" అన్నాడు గోపాలరావు. "చాలా జిడ్డుగా తయారైంది నాన్న" అని చెప్పి పరుగున వెళ్ళి మంచం మీద వాలి ఉబికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక ఎక్కి ఎక్కి ఏడ్చొస్తుంది. కృష్ణవేణి రాధ గదిలోకి వచ్చేసరికి ఒక్కసారిగా రాధ కృష్ణవేణిని అల్లుకుపోయి ఏడవసాగింది. "ఏమైంది రాధా? ఎందుకలా? ఎవరైనా ఏమైనా అన్నారా?" అని అడిగింది కృష్ణవేణి. మరి మరి ఆ గిరిగాడు ఆ గిరిగాడు ఆ ఏం చేశాడు ఆ వెధవ? నా చేయి పట్టుకున్నాడు అందరిలోనూ. నన్ను పెళ్లి చేసుకుంటాడట, నాన్న ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోతేను అంది రాధ. ఏడ్చాడు వెధవ, పాలిపోయిన పిట్టమొహం వాడును. వాడికి నీ చేయి పట్టుకునే ధైర్యమే నిన్ను పెళ్లి చేసుకుంటాడా? నా గొంతులో ప్రాణం ఉండగా నిన్ను వాడికి పెళ్లి చేసుకొనిస్తానా? నువ్వు ఇవన్నీ కాదు ఆలోచించాల్సింది. ముందు సిటీకి వెళ్ళి ఉద్యోగం చేసి వాడి బాకీ ఎలా తీర్చాలా అని ఆలోచించాలి. అంతేగాని ఇలా మంచం మీద వాలి పిరికిదానిలాగా ఏడుస్తూ కూర్చుంటే నువ్వెప్పుడు ఉద్యోగం చేసేది, ఎప్పుడు అప్పు తీర్చేది అంది కృష్ణవేణి. కృష్ణమ్మ, నిజమే కదా, నిజంగా వాడు నన్ను పెళ్లి చేసుకోడు కదా, వాడి బాకీ నేను తీర్చేయగలుగుతాను కదా అంది. చూస్తూ ఉండు, నీకు ఉద్యోగం రావడం ఎంతసేపు, వాడి బాకీ తీర్చడం ఎంతసేపు, వాడి ఆటలేం సాగు, నువ్వు ఇవన్నీ ఆలోచించుకు. నేను నాన్నతో చెప్పి వాడితో మాట్లాడమంటాను. గట్టిగా ఒకసారి వార్నింగ్ ఇస్తేనే గాని లైన్లోకి రాడు వెధవ అంది కృష్ణవేణి. వద్దొద్దు, నాన్నతో మళ్ళీ గొడవ పడతాడు. వాడు డబ్బులు ఇమ్మని నాన్నని ప్రెజర్ చేస్తాడు. నువ్వు మాత్రం అలాంటి పని ఏం చేయకు. ఇవన్నీ నాన్నకు తెలియనివ్వకు. నాన్న మళ్ళీ బాధపడతారు. నేను ఎలాగూ హైదరాబాద్ వెళ్ళిపోతాను కదా అంది రాధ. సరేలే, నేను చెప్పకూడదు అంటే నువ్వు ఇంకెప్పుడు ఇలా మంచం మీద పడుకుని ఏడవకూడదు, సరేనా అంది కృష్ణవేణి. సరే కృష్ణమ్మ, నువ్వు ధైర్యం చెప్పావుగా, ఇక నాకు అర్థమైంది ఏం చేయాలో. ఇంకెప్పుడు ఇలా ఏడవను అంది రాధ. రోజులు గడుస్తున్నాయి. రిజల్ట్స్ వచ్చేసాయి. అనుకున్నట్టే ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది రాధ. చాలా హ్యాపీగా ఫ్రెండ్స్ అందరికీ చెప్పింది. ఇంట్లో అందరూ చాలా సంతోషంగా ఉన్నా ఇంకోవైపు రాధ వెళ్లాల్సి వస్తుందని చాలా బాధపడుతున్నారు. అయినా ఆ బాధను ఏ మాత్రం బయటకు రానియకుండా చిరునవ్వుని పెదాలకు పూసుకొని తిరుగుతున్నారంతా. రాధ వెళ్తుందని 2 బ్యాగుల లగేజ్ సదరింది కృష్ణవేణి. గోపాలరావు బస్ దగ్గరికి వెళ్ళి ఎక్కించాడు. అది శనివారం సాయంత్రం 7 గంటలకు ఏసినేని స్లీపర్లో గోదావరి నుండి భవిష్యత్తు గురించిన ఎన్నో ఊహలతో హైదరాబాద్ బయలుదేరింది రాధ. అప్పటికే హైదరాబాద్లో తెలిసిన ఫ్రెండ్కి హాస్టల్ మాట్లాడమని చెప్పి బంధువుల ఇంట్లో ఉండమోనని నాన్నకు చెప్పేసింది తను. అక్కడ ఎలా ఉంటుందో, భవిష్యత్తులో వచ్చే మార్పులు ఏమాత్రం ఆలోచన లేని రాధ రేపటి నుండి ఎలా ఉంటుందో అనుకుంటూ ఇంతలోనే నాన్నమ్మ మీదకు దృష్టి మళ్లించి, పాపం పిచ్చి కృష్ణమ్మ, నేను లేకుండా ఎలా ఉంటుందో, ఎవరిని ఆట పట్టిస్తుంది, అమ్మకు ఎలా తోస్తుంది, నాన్న మాత్రం చూడడానికి ధైర్యంగా ఉన్నా తనను హైదరాబాద్ పంపడానికి తనలో తాను ఎంతో సతమతమైపోయారు అని ఆలోచిస్తూ నిద్రలో జారుకుంది. అనుకున్న ప్రకారమే అమీర్పేటలో బస్సు ఉదయం 7 గంటలకు చేరింది. బస్సు దిగి అటు ఇటు చూస్తుండగానే వెనుక నుండి ఎవరో కనులు మూశారు. "అశ్విని, చాలు నీ పరిహాసాలు. ఇక్కడ నువ్వు తప్ప ఇంకెవరున్నారు నాకు తెలిసిన వాళ్ళు కనులు ముయ్యడానికి" అంది. "హహ" అని చిన్నగా నవ్వి తన చేతిలో ఉన్న 2 బ్యాగ్స్లో నుండి ఒకటి తీసుకొని ఇద్దరూ మాట్లాడుకుంటూ హాస్టల్కి వెళ్ళారు. దారిలోనే హాస్టల్ వార్డెన్ చాలా మంచిదని, వంటలు అవి పర్వాలేదని, అక్కడ ఎలా ఉండాలో ఏమిటో అన్నీ చెప్పింది అశ్విని. రూమ్కి వెళ్ళి చూసుకుంది రాధ. గాలి, వెలుతురు అన్నీ బాగానే వస్తున్నాయి. చిన్న రూమ్లో 2 బెడ్స్ ఉన్నాయి. ఒకటి తనది, ఇంకొకటి అశ్వినిది. రాధ హాస్టల్ చూడమని కాల్ చేయగానే అశ్విని ఖాళీగా ఉన్న వేరే రూమ్లో ఇద్దరు ఉండేలా వార్డెన్తో మాట్లాడి షిఫ్ట్ అయ్యింది. అంతా కంఫర్ట్గానే ఉంది అనుకుని నాన్నకు ఫోన్ చేస్తా అని కాల్ చేసింది రాధ. "నాన్న, హాస్టల్కి చేరిపోయాను. అశ్విని ఉదయాన్నే బస్ దగ్గరకు వచ్చి తీసుకొచ్చింది. నానమ్మను, అమ్మకు నేను బాగానే చేరా అని చెప్పండి"
అంది. సరే నువ్వు జాగ్రత్త రాధా! అక్కడంతా నీకు కొత్త అని ఫోన్ పెట్టేశాడు గోపాలరావు. అశ్విని ఆఫీస్‌కి రెడీ అవుతూ, పక్కనే బస్ డిపో ఉంది. అక్కడ పాస్ తీసుకుంటే సిటీ అంతా తిరగడానికి వీలుగా ఉంటుంది అని చెప్పింది. ఆ మాటలు విని తలాడించి టిఫిన్ చేసి పక్కన వాళ్ళని అడిగి బస్ డిపో దగ్గరికి స్టార్ట్ అయింది. వెళ్తూనే రణగణ ధ్వనులు, ఎంతో పొల్యూషన్, చాలా రద్దీ. ఇంత జనాలు, ట్రాఫిక్‌ని చూసి మతిపోయింది రాధకు. పచ్చటి ప్రకృతి తల్లి ఒడిలో నుండి ఇలాంటి సిటీలో తను ఇమడగలనా అని అనుకుంటూ ఎలాగోలా పాస్ తీసుకుని రూమ్‌కి వచ్చి కాస్త తిని ఎలా పడుకుందో తెలీదు. అశ్విని వచ్చి లేపే వరకు తనకు స్పృహ లేనంతగా నిద్రపోయింది. ఇదండి మరి ఇవాల్టి మన ఎపిసోడ్. మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే గనక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త ఎపిసోడ్స్‌తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతేకాకుండా నెక్స్ట్ వీక్ నుంచి నేను మరికొన్ని పాడ్‌కాస్ట్ యాడ్ చేయాలనుకుంటున్నాను. 'కనులు సేదతీరవాయే' అనే ఈ నవల అయితే కంటిన్యూ అవుతుంది. ఇది కాకుండా ఇంకా కొన్ని పాడ్‌కాస్ట్‌లు యాడ్ చేయాలి అని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.